తెలుగుదేశం పార్టీలోనూ ప్రకాశం జిల్లా మరియు ఒంగోలులో ఇటీవల సంచలనం కలిగించిన ఆ పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో చురుగ్గా దర్యాప్తు కొనసాగుతుంది. హంతకులు ఉపయోగించారంటున్న వాహనాలు లభించిన తర్వాత ఈ హత్య కేసులో ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది. వీరయ్య చౌదరి హత్య కేసులో ఇప్పటి వరకు అనుమానితులుగా పోలీసుల దృష్టిలో ఉన్నవారు, పోలీసుల అదుపులో ఉన్నారంటున్న వారి విషయంలో ఒక్కొక్క అంశం వెలుగు చూస్తుంది. ఈ వ్యక్తి పేరు వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి. ఇతని తండ్రి ఎదర హరిబాబు ఫాలోయర్ గా ఉండి పాలకేంద్రం అధ్యక్షుడిగా, సొసైటీ చైర్మన్ గా పనిచేశాడు. తర్వాత కాలంలో స్వల్ప విభేదాలు రావడంతో విడిగా ఉంటూ తెలుగుదేశంలోనే కొనసాగుతూ అమ్మనబ్రోలులో హరిబాబు మేనలుడు వీరయ్య చౌదరికి ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈ హత్య జరిగిన రోజు రాత్రే దేవేంద్రనాథ్ చౌదరిని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు అంటున్నారు. అయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారాన్ని బట్టి వీరయ్య చౌదరి హత్యలో దేవేంద్రనాథ్ చౌదరిది చాలా ప్రముఖమైన పాత్ర అని తెలుస్తుంది. ఇతని పేరు ముప్పా సురేష్. ఈ వ్యక్తి చాన్నాళ్లు వీరయ్య చౌదరితో కలిసి ఉండి తర్వాత కాలంలో విభేదాలతో హైదరాబాద్ వెళ్లి ఆల్ ఇండియా సర్వీస్ అధికారి సహాయ సహకారాలతో బంగారం వ్యాపారంతో కోట్లకు పడగలెత్తారు. తిరిగి గ్రామంలో భారీ భవనాన్ని నిర్మించి ఆ కార్యక్రమానికి వైసీపీలో అప్పటి ముఖ్య నాయకులను ఆహ్వానించి వారితో సంబంధాలు నిలుపుతూ అమ్మన్రోలు గ్రామంలో వీరయ్య చౌదరికి వ్యతిరేకంగా ఎవరున్నా వారికి ఆర్థిక తోడ్పాటును అందిస్తారని సమాచారం. బంగారం వ్యాపారి ముప్పా సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవేంద్రనాథ్ చౌదరితో సాన్నిధ్యంగా ఉంటూ ఈ హత్యకు భారీగా డబ్బులు సమకూర్చాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ముప్పా సురేష్ పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉన్నాడని అంటున్నారు. ఈ పెద్దాయన పేరు ఆళ్ల సాంబశివరావు. అమ్మనబ్రోలుకే చెందిన ఇతను వాస్తు సిద్ధాంతి. వీరయ్య చౌదరి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ముప్పా సురేష్ కు స్వయానా మేనమామ. ఇతనే ముప్పా సురేష్ వద్ద నుండి సుపారీగా కుదిరిన డబ్బును దేవేంద్రనాథ్కు చేర్చాడని అభియోగాలు వినపడుతున్నాయి. వీరయ్య చౌదరి హత్య తర్వాత జరిగిన పరిణామాలతో ఇతను శ్రీశైలంలో ఉండగా గుర్తించిన ప్రకాశం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో మరో అనుమానితుడు నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన రేషన్ బియ్యం వ్యాపారి నల్లూరి రాజా. ప్రకాశం జిల్లా రాజకీయాలలో బలమైన నాయకుడిగా పేరున్న లీడర్కి అభిమానిగా ఉంటూ రేషన్ బియ్యం వ్యాపారులకు లీడర్గా చలామణి అవుతూ గత వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యేకి అత్యంత ఆప్తుడిగా మారి రేషన్ బియ్యం దందాలో డాన్గా వ్యవహరించాడని అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొద్ది నెలలు కొనసాగించిన రేషన్ దందాకు చెక్ పట్టడంతో పెంచుకున్న ఉక్రోషంతో హత్య కేసులో తన వంతు రోలు పోషించాడని కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఇంకొక వ్యక్తి నాగులుప్పలపాడు మండల సరిహద్దు మండలానికి వైసీపీకి చెందిన ఎంపీపీ. ఒంగోలు మంగమూరు రోడ్ సిగ్నల్స్ జంక్షన్ నుండి టంగుటూరు వైపు వెళ్లే మార్గంలో ఈ ఎంపీపీకి చెందిన రెస్టారెంట్లో వీరయ్య చౌదరి హత్య కేసులో అనుమానితులైన వీరగంధం దేవేంద్రనాథ్, నల్లూరి రాజా, బోర్ల వినోద్ మరియు వినోద్ అనుచరులతో పాటు హత్య జరిగిన రోజు మధ్యాహ్నం లంచ్ చేశారని అభియోగం వినిపిస్తుంది. తదుపరి నలమాలపు కృష్ణారెడ్డి అలియాస్ బుల్లెట్ కృష్ణారెడ్డి. గత వైసీపీ హయాంలో నాగులుప్పలపాడు మండలంలో కీలకంగా వ్యవహరించిన ఈ వ్యక్తిని కూడా పోలీసులు విచారించినట్లు తెలుస్తుంది. ఈ హత్యలో అనుమానితులుగా భావిస్తున్న వైసీపీ నాయకులు ముప్పా సురేష్, నల్లూరు రాజాలతో ఈయనకు గల సంబంధాలపై ఫోన్ కాల్స్ పై ఆరా తీస్తున్నట్లు సమాచారం. హత్య జరిగిన రోజు మధ్యాహ్నం తాను తన మిత్రులతో కలిసి చేపల పులుసు కోసం ఆ రెస్టారెంట్కి వెళ్ళినట్టు, యాదృచ్ఛికంగా అక్కడ దేవేంద్రనాథ్ చౌదరి కనపడి అన్నా బాగున్నామని పలకరించాడని మాత్రమే పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ యువకుడి పేరు బొర్లా వినోద్. వీరయ్య చౌదరిని కిరాతకంగా అందముందించడంలో ప్రధాన పాత్ర ఇతనదేనన్న బలమైన అభియోగం వినపడుతుంది. చేముకుర్తిలో దాబా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న స్కూటర్ ఇతనదేనని నిర్ధారణకు రావడంతో హత్య జరిగిన రోజు రాత్రే ఇతను పరారీ అయ్యాడని తెలుస్తుంది. వీరయ్య చౌదరి హత్యకు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టు, దానికి కిరాయి హంతకులను తీసుకొచ్చినట్లు ఇతనిపై తీవ్ర అభియోగాలు నమోదయ్యి ఉన్నాయి. వీరయ్య చౌదరి దారుణ హత్యలో ప్రధాన పాత్రధారిగా అనుమానిస్తున్న ఈ బొర్లా వినోద్ దొరికితే హత్యలో పాల్గొన్న మిగిలిన నిందితులు ఇంకా ఏవైనా ఈ హత్యలో కుట్రకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా
ప్రకాశం జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ప్రతి సమాచారాన్ని నిశ్చితంగా క్షుణ్ణంగా స్వయంగా పరిశీలిస్తూ కొద్ది రోజుల్లోనే వీరయ్య చౌదరి దారుణ హత్య కేసులో పూర్తి వివరాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు.